హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 గురించి. ఈ అంతర్జాతీయ వేదికపై నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కీలక ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏఐ అంటే ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది విద్య, వైద్యము, వ్యవసాయము, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నింటినీ మార్చబోతుంది. ఈ సమ్మిట్లో మోడీ గారు స్పష్టం చేసిన విషయం ఏంటంటే ఏఐ మనిషిని భర్తీ చేయడానికి కాదు, మనిషిని శక్తివంతం చేయడానికి. ఈ సమావేశంలో అమెరికా, యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రధాన నాయకులు పాల్గొని ఏఐ భవిష్యత్తుపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ బాధ్యతాయుతమైన నైతిక విలువలతో కూడిన మానవ నియంత్రణలో ఏఐని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ సమ్మిట్ వలన న్యూ జాబ్స్ క్రియేషన్, స్టార్టప్ల ప్రోత్సాహము, డిజిటల్ ఎకానమీ బలోపేతం చేయటం, ముఖ్యంగా యువతకి గ్లోబల్ అవకాశాలు అందించడం. అంతేకాదు భవిష్యత్తులో భారత్ ఏఐ హబ్గా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీకి మనిషి బానిస కాకూడదు, టెక్నాలజీపై మనిషికి నియంత్రణ ఉండాలి అనే ఈ మాటనే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏఐ భవిష్యత్తు నిర్ణయించే కీలక సమావేశంలో భారత్ కీలక పాత్ర వహించడం నిజంగా గర్వకారణం.